హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి గుండ్ల సింగారం వద్ద 360 గుడిసెలను తొలగించడం పట్ల స్థానికులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు ఒకవైపు ఎండలు మండుతున్నాయి. చిన్నపిల్లలతోటి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయినటువంటి తాము నీడలేక ఇక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నాము. 5 ఏళ్ల నుండి ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి తమను ఇక్కడి నుండి అధికారులు వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా దాదాపు ఒక్కొక్కరు 75 నుండి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టుకుని రేకులతోటి తమ నివాస సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అయినప్పటికీ కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఇక్కడ గుండ్ల సింగారంలో నివాసం ఉంటున్నటువంటి గుడిసె వాసులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, మరి ఏ సమయంలో అధికారులు ఏమైనా ముందస్తు సమాచారం ఇచ్చారా, మరి నిన్న కూడా వచ్చి వెళ్ళారని చెప్పి అంటున్నారు. మరి నిన్న వచ్చి ఏం మాట్లాడారు, వారికి ఏం సమాచారం ఇచ్చారు, మరి వెంటనే తెల్లారే వచ్చి ఇవన్నీ తొలగించడం వెనక ఆంతరార్థం ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? నిన్న మేము మీటింగ్ అని అక్కడ పోయినాం సార్. అక్కడ పోయినాక ఇక్కడికి 4 వచ్చిళ్ళు, 5-6 వచ్చిళ్ళు పోలీసు ఏమో మున్సిపాలిటీ నుంచి ఆ సార్ వచ్చిండు. ఈడ జాగా ఎందుకు వచ్చిందంటే ఇంత జాగాన దొరుకుతుందా, ఎంత అమ్ముతాను, ఎట్లా కొంటాను అని వచ్చిళ్ళు. వస్తే అమ్ముడు లేదు, ఏం లేదు. నా 5 ఏళ్ళ నుంచి మేము కష్టపడ్డాం, మేము గుడిసెలు వేసుకున్నాం. గంట పుస్తలు అమ్ముకొని వేసుకుంటాను సార్. వేసుకొని వాన వచ్చినా వరపు వచ్చినా ఇక్కడనే ఉంటాను. ఉన్న కంట్రోల్ బియ్యం తినుకుంటా కష్టపడుకుంటూ ఇక్కడనే ఉంటాను. పొద్దున్నాక కూలిపోతాను, రాత్రి వచ్చి గుడిసెలు పంటాను, ఎండలో నీళ్లు తాగుతాను, ఉడకపోతల దోమల్ల వండుకుంటాను. ఇక్కడ అర్ధరాత్రి 4 గంటల రాత్రి పోలీసు వాళ్ళు 300 మంది దాకా వచ్చిళ్ళు. మేము లేచినాం, ఉడ్చల్లుకొని కొంతమంది ఇళ్ళలోనే పండుకున్నారు. మేము పనికి పోతామని నేను అక్కడికి మెయిన్ రోడ్ లిక్కర్ టాప్ కడిగి పోయినాం. అక్క నేను ఇద్దరం కలిసి పోతాను, పనికి పోతాను. వీళ్ళని చూసి లీడర్ అన్నకు ఫోన్ చేసినాం, గుడిచెల్లో అందరికీ ఫోన్ చేసినాం. అయితే లిక్కర్ షాపులలో ఏమైనా ప్రాబ్లం ఉండి ఒత్తాలుగా వచ్చి అనుకున్నాం, కానీ మా గుడిచెల్లోకి వస్తారని మేము అట్లా ఊహించుకోలేదు. అయితే వచ్చినాక మేము ఫోన్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ కురుకొచ్చారికి వచ్చినాక మా లీడర్లు అన్నలు అందరు వచ్చినాక మేము అక్కడ వాళ్ళకి అడ్డు కదా తలిగినాం. ఎక్కడికి పోతాను అన్న అంటే మున్సిపాలిటీ నుంచి ఆ సార్ వచ్చాను కదా, ఇది చెరువు శీకలం, మీకేమన్నా అయితే ఎవడు బాధపడతాడు, ఇది తీసి అంటే 5 ఏళ్ళ కాంచి మేము పడని మాకు కానీ ఇది ఇయ్యాలి అవుతుందా, మాకు మీకేమన్నా అవుతుందనా లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటుందనా? ఇది గవర్నమెంట్ జాగా, మీరు ఉండొద్దు, ఈ వాన వస్తుంది, నీళ్ళు వస్తాయి, మీకేమన్నా అవుతుంది, ఈ చెరువు శిల్కం ఇది పోవాలనంటే చెరువు శిల్కం అయితే మరి పట్టాలు ఎట్టిచ్చిళ్ళు, ఐంద్రం ఇండ్లు ఎట్లా కట్టించిళ్ళు, మేము ముత్తంత జాగలో మేము లేనోళ్ళు ఇండ్లు వేసుకుంటే మాకేమన్నా అవుతుంది అంటాను. ఇది చెరువు శిల్కం అని గుర్తుకొచ్చింది, కానీ అవన్నీ పట్టాలు ఇచ్చి కట్టుకునే గుర్తుకు రాలేదా మీ అందరికీ? ఇలా మేము లేనోళ్ళు బయట కూలి చేసుకుని వచ్చి నీడ కింద వంట అంటే మమ్మల్ని ఇట్లా చెప్తాను అని మేము అడిగినాం. మా అన్నలకి ఇట్లా అందరు వచ్చినాక మేము అడ్డాయినాం. అడ్డే వరకు ఆడోళ్ళం మొగోళ్ళం అనుకుంటా పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు, మమ్మల్ని అందరినీ గుంజుకొని పోయి జీబు ఎక్కిచ్చిళ్ళు, బస్ ఎక్కించినాం. మేము ఎంత 30 మంది మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం 30 మంది మా అన్నను లీడర్ అన్నని తీసుకొని పోయినాం. మాకెవరికి మేము వాళ్ళకు రూపాయి ఇయ్యలేదు. మాకు అండాదేరువు బుచ్చన్న ఉన్నాడు ఇక్కడ. అక్కడ ఇప్పుడు సర్పంచ్ ముఖ్యమంత్రి అన్న వచ్చిండు, మేము ఆఫీస్ కట్టుకుంటే ఓపెనింగ్ చేసిండు. మేము ఓపెనింగ్ చేసుకొని వీళ్ళు మంచిగా బతుకుతానని మా మీద కుట్రతనంతో ఇది చేపించింది సార్. మాకెవ్వరు మమ్మల్ని 5 ఏళ్ళ కాంచి ఉన్నా కానీ పీకెత్తంటే కూడా ఉంటాను మేము ఇక్కడనే. మా గుడిచెలు 2 సార్లు వచ్చి పీకేసినా మేము ఇక్కడనే ఉన్నాం. మా కుట్ర అని చెప్పి అంటున్నారు కదా, మరి ఆ కుట్రలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఎందుకంటే ప్రభుత్వం అందరికీ ఇండ్లు ఇవ్వాలని అంటున్నారు కదా, మరి అందరికీ ఇండ్లు ఇద్దామన్నటువంటి ఆలోచనలు ప్రభుత్వానికి ఉన్నాయి. మరి ఇంకా ఏ ఉద్దేశంతో ఇవన్నీ తొలగించారు అనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో తొలగించారు? మా ముంగడికత్తే కదా సార్ మేము చెప్పేది. ఇప్పుడు మీకు ఎదురుంగుండి మేము అన్నాం, మాకు ఎదురుగా వాళ్ళు అత్తలేరు కదా. ఇప్పుడు ఎదురుగా మేము ఉన్నాం కాబట్టి మాకు మీరు ప్రశ్నిస్తాను. మా ఎదురుగా వాళ్ళు లేరు కదా. మా అన్నలు లేని చూసి, మా లీడర్లు లేని చూసి, మేము ఎవరు లేని చూసి వచ్చి మిట్ట మధ్య అన్నలు ఉన్నప్పుడు వచ్చి ఇప్పుడు మీరు వచ్చిళ్ళు, ఇప్పుడు జనాలు ఉన్నారు కాబట్టి మీకు ఈ మీడియా అవసరం అని మీరు వచ్చిళ్ళు. మా అన్నల ముందు కూడా వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు మేమేం చెప్పుదో, మా అన్నలు ఏం సమాధానం చెప్పురు. స్థానికంగా ఎవరు లేనటువంటి సమయంలో కూడా సమయానంగా చూసి వచ్చిళ్ళు. ఇది చెరువు శిల్కం కాదు, దాన్ని కాలువ వెంబడి తీసేసిళ్ళు. మేము కష్టపడి బతుకున్న ఇండ్లను మమ్మల్ని ఆగం చేసిళ్ళు సార్. 5 ఏళ్ల నుండి కూడా తాము ఇక్కడే ఉంటున్నప్పటికీ కూడా ఇక్కడ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఎవరిని సంప్రదించకుండా ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ముందస్తు సమాచారం ఉంటే మేము ఇంకా ఏమైనా చేసేటువంటి వాళ్ళము. దగ్గర ఇక్కడ ట్రాక్టర్లతోటి మట్టి పోసుకున్నాము, ఇక్కడ ఉన్నటువంటి రేకులు వేసుకున్నాము, అన్నీ మొత్తం తొలగించారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చెరువు శిఖం భూమి అంటున్నారు, కానీ ఇక్కడ చెరువు శిఖం భూమి అయితే ఇక్కడ పట్టాలు ఎట్లా ఇచ్చారన్నటువంటి ఆవేదన కూడా వాళ్ళలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమకు ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు నిర్మించే ఇవ్వాలన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి సమయంలో కూడా ఇప్పటికీ 40 మంది
మందికి కూడా పట్టాలు ఇచ్చారని చెప్పి అంటున్నారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సర్వే చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఇందిరమ్మ ఇల్లు నిర్మించినటువంటి నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ళ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తొలగించాల్సినటువంటి అవసరం వచ్చింది, ఇంత అత్యుత్సాహం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఇక్కడ ఏమన్నంటే ప్రభుత్వం కూడా తమకు సహాయం చేస్తున్నారు, మా గురించి ఆలోచిస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ మరి ఆలోచించేటువంటి వాళ్ళు గుడిసెలను ఎందుకు తొలగించారు, ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు చేశారనేటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తమ తీవ్రంగా ఇప్పటికే ఇల్లు కట్టుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి తమను పూర్తిగా కొంత ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తమకు ఇక్కడ ప్రభుత్వాలే అండగా ఉండాల్సిన నేపథ్యంలో అధికారులే వచ్చి తమను ఇక్కడ నుండి వెళ్ళిపోమంటే తాము ఎక్కడికి వెళ్ళేదన్నటువంటి ఒక ఆందోళన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాత మాత్రమే తమని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా ఉన్నట్టుండి ఇది తొలగించాలని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ సిపిఎం సిపిఐ లీడర్లు కూడా వచ్చి కొంతవరకు మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి తొలగించినటువంటి గుడిసెల స్థానంలో మళ్ళీ వారికి గుడిసెలు వేసి ఇచ్చేంత వరకు కూడా తాము ఊరుకునేది లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా గుండ్లసింగరం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. కుట్ర అని చెప్పి అంటున్నారు కదా, మరి ఆ కుట్రలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఎందుకంటే ప్రభుత్వం అందరికీ ఇండ్లు ఇవ్వాలని అంటున్నారు కదా, మరి అందరికీ ఇండ్లు ఇద్దామన్నటువంటి ఆలోచనలు ప్రభుత్వానికి ఉన్నాయి. మరి ఇంకా ఏ ఉద్దేశంతో ఇవన్నీ తొలగించారనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో తొలగించా? మా ముంగడికత్తే కదా సార్ మేము చెప్పేది. ఇప్పుడు మీకు ఎదురుంగుండి మేము అన్నాం, మాకు ఎదురుగా వాళ్ళు అత్తలేరు కదా. ఇప్పుడు ఎదురుగా మేము ఉన్నాం కాబట్టి మాకు మీరు ప్రశ్న ఇస్తాను. మేము మా ఎదురుగా వాళ్ళు లేరు కదా. మా అన్నలు లేని చూసి మా లీడర్లు లేని చూసి మేము ఎవరు లేని చూసి వచ్చి మిట్ట మధ్య అన్నలు ఉన్నప్పుడు వచ్చి ఇప్పుడు మీరు వచ్చిళ్ళు, ఇప్పుడు జనాలు ఉన్నారు కాబట్టి మీకు ఈ మీడియా అవసరం అని మీరు వచ్చిళ్ళు. మా అన్నల ముందు కూడా వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు మేమేం చెప్పుదో, మా అన్నలు ఏం సమాధానం చెప్పురు. స్థానికంగా ఎవరు లేనటువంటి సమయంలో కూడా సమయానంగా చూసి వచ్చిళ్ళు. ఇది చెరువు శిల్కం కాదు, దాన్ని కాలువ వెంబడి తీసేసిళ్ళు. మేము కష్టపడి బతుకున్న ఇండ్లను మమ్మల్ని ఆగం చేసిళ్ళు సార్. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సర్వే చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఇందిరమ్మ ఇల్లు నిర్మించినటువంటి నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ళ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తొలగించాల్సినటువంటి అవసరం వచ్చింది, ఇంత అత్యుత్సాహం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక్కడ ఏమన్నంటే ప్రభుత్వం కూడా తమకు సహాయం చేస్తున్నారు, మా గురించి ఆలోచిస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ మరి ఆలోచించేటువంటి వాళ్ళు గుడిసెలను ఎందుకు తొలగించారు, ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు చేశారనేటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తమ తీవ్రంగా ఇప్పటికే ఇల్లు కట్టుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి తమను పూర్తిగా కొంత ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తమకు ఇక్కడ ప్రభుత్వాలే అండగా ఉండాల్సిన నేపథ్యంలో అధికారులే వచ్చి తమను ఇక్కడ నుండి వెళ్ళిపోమంటే తాము ఎక్కడికి వెళ్ళేదన్నటువంటి ఒక ఆందోళన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాత మాత్రమే తమని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా ఉన్నట్టుండి ఇది తొలగించాలని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ సిపిఎం సిపిఐ లీడర్లు కూడా వచ్చి కొంతవరకు మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి తొలగించినటువంటి గుడిసెల స్థానంలో మళ్ళీ వారికి గుడిసెలు వేసి ఇచ్చేంత వరకు కూడా తాము ఊరుకునేది లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా గుండ్లసింగరం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.